హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళ వీడియో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా కంప్లీట్ చేసి మీకు పోస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నా. బికాస్ మళ్ళీ వీసీఎస్ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయిందనమాట తెలంగాణ పీపుల్కి. సో ప్లీజ్ make sure to see a complete video without skipping anywhere, then only you can understand what I am trying to explain. And I try to speak in English so that other of my subscribers, like non Telugu or non native speakers of Telugu can understand. Role customer service. Don't think that I'm looking somewhere else. I'm just looking at the notes which I have prepared for this video, because I don't have much time. So I just used important notes or important points over here. I'm just sharing over here. Role customer service. Location Telangana. It's a VCS, means a virtual customer service. And qualifications will be like intermediate or 10+2 and minimum 18+. like మీకు ఖచ్చితంగా 18+ అయితే ఉండాలి మీరు ఈ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి, అండ్ మీ క్వాలిఫికేషన్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆధార్, పాన్ కార్డ్ ఉండాలి ఖచ్చితంగా. బికాస్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పాన్ కార్డ్తో లింక్ అప్ అయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు పాన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. వితౌట్ దట్ యూ విల్ నాట్ బి ఎలిజిబుల్. అండ్ ఆధార్ కూడా సాఫ్ట్ కాపీ, ఎవ్రీథింగ్ విల్ బీ సాఫ్ట్ కాపీ ఈజ్ ఇనఫ్. ఎందుకంటే నాకు కమెంట్ సెషన్స్లో కొందరు అడిగారు, ఇజ్ ఇట్ మ్యాండేటరీ హ్యావ్ ఏ హార్డ్ కాపీ ఆర్ సాఫ్ట్ కాపీ? సాఫ్ట్ కాపీ ఈజ్ ఇనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ విల్ బీ లైక్ a meal card, Sodexo or Pluxee, like 1100 will be there. And హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళే మనకు ఇది ఇన్బిల్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట మనకి. నెక్స్ట్ నైట్ షిఫ్ట్ ఉంటుంది ఖచ్చితంగా. రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట వీటికి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ టిల్ ఇలా రొటేట్ అయితే ఉంటాయి మన షిఫ్ట్స్ అనేవి. మనకు కాన్స్టెంట్గా ఒకటే షిఫ్ట్ అయితే ఉండదు. మోస్ట్లీ ఫస్ట్ మీరు జాయిన్ అయ్యాక నైట్ షిఫ్ట్స్ అనేవి వస్తాయి. సో దాట్ యూ పీపుల్ గెట్ అడ్జస్ట్ విత్ నైట్ షిఫ్ట్స్, then you will get a day shifts or afternoon shifts. Mostly once you get hired, you will be having a night shifts only. And 5 days of working, 2 consecutive week offs. Here what it means, like you have to work any 5 days, like it's not an option for us, it was chosen by them. 5 days working, 2 consecutive week offs means any 2 days, like a Thursday, Friday will be your week offs, and remaining 5 days you have to work. అంటే మనకు థర్స్డే, ఫ్రైడే వర్కింగ్ ఉండదు అనమాట, లైక్ వీక్ ఆఫ్ లాగా ఇస్తారు. మిగతా 5 days అనేవి మనకు వర్క్ చేయాల్సి ఉంటుంది, లైక్ సాటర్డే, సండే కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ వీడియో కంప్లీట్గా అండ్ ఫాస్ట్గా అయితే రికార్డ్ చేస్తున్నాను, సో దట్ ఐ క్యాన్ పోస్ట్ ఇట్ అస్ సూన్ యాజ్ పాసిబుల్. బికాజ్ మళ్ళీ వేకెన్సీస్ అనేవి త్వరగా ఫిలప్ అయిపోతాయి, మళ్ళీ సబ్స్క్రైబర్స్ అడుగుతారు, ఇట్స్ ఆల్రెడీ క్లియర్, ఇట్స్ నాట్ ఆప్షన్ ఈజ్ నాట్ విజిబుల్ అని అయితే అంటారు. సో అందుకే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను అండ్ ఫాస్ట్గా మాట్లాడడానికి కూడా ట్రై చేస్తున్నాను. ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ టెనెంట్ డ్యూ డేట్. ఈ టెనెంట్ డ్యూ డేట్ అనేది ఏంటంటే కొత్తగా వచ్చిన ఆప్షన్ కదా, లైక్ మనం ఏ డేట్న జాయిన్ అవ్వాలి ఏంటనే ఒక ఆప్షన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ May 4th అండ్ May 11th జాయినింగ్ ఇచ్చారనమాట. నేను జస్ట్ 1 day బ్యాక్ పెట్టినప్పుడు ఉన్నింది ఆప్షన్. ఆల్మోస్ట్ 500 to 600 మెంబర్స్ కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఎగ్జామ్ లింక్స్ ఆటోమేటిక్గా ఉంటాయన్నమాట అక్కడ ఇన్బిల్ట్గా. మీరు డైరెక్ట్గా అప్లై చేసే దాంట్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దెర్ ఈజ్ నో ఆప్షన్ లైక్ వీ క్యాన్ రైట్ ఆఫ్టర్ 1 day or 24 hours. ముందులాగా ఈ ఆప్షన్ అయితే లేదన్నమాట మనకి. మనం ఇప్పుడే అప్లై చేసేటప్పుడే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామ్ ఆన్సర్స్ కావాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. జస్ట్ కమెంట్ ఇన్ ఏ కమెంట్ సెషన్స్ లైక్ ఎగ్జామ్ ఆన్సర్స్ లింక్ చాలు, నేను ఆ లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. మీరు చూసి అప్లై చేసి ఎగ్జామ్ అయితే క్లియర్ చేయండి. బికాజ్ మీ దగ్గర ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నా కూడా మీరు లైక్ టైం వేస్ట్ చేయకండి. జస్ట్ చూసి చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది అనమాట అది. ఎందుకంటే ఆల్రెడీ ఛానల్లో చాలామందికి అది క్లియర్ అయ్యింది. ఇలా ఆన్సర్స్ చూసి క్లియర్ చేసి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యూ కెన్ సీ ఇన్ కమెంట్ సెషన్స్ వేర్ సబ్స్క్రైబర్స్ హ్యావ్ మెన్షనింగ్ దాట్. సో ఇది శాలరీ అనేది అప్ టు 4.5 దాకా ఉండొచ్చు, 4.9, లైక్ అరౌండ్ 5 LPA ఉంటుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ఎ డే, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు పోస్ట్ దిస్ వీడియో. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.